అందరికీ నమస్తే, వెల్కమ్ టు భవానీ వ్లాగ్ 111. ఈరోజు స్పెషల్ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్. ఈరోజు మా ఆయన పుట్టినరోజు అనమాట. సో మేము ఇద్దరం ఏం ప్లాన్ చేసుకున్నామంటే, ఏం చేసుకున్నాం హర్షిత? బర్త్డే కేక్ చేద్దామని సర్ప్రైజ్. దేంతో చేద్దాం అనుకో, బిస్కెట్స్ తో అయితే చేసి చూపిస్తాం మీకు ఈరోజు. ఏం చేయడం కాదు, మా హర్షిత అయితే చేసి చూపిస్తుందంట. అంటే మిగతా కొన్ని అయితే నేను తనకి హెల్ప్ చేస్తా ఎట్లా చేయాలో, మిగతా ప్రాసెస్ తను చేస్తుందంట. ఫస్ట్ కేక్ తయారు చేయాలంటే ఏమేమి కావాలంటే నాకు ఎప్పుడు కేక్ చేయాలన్నా చాలా ఇష్టం, కానీ మమ్మీ చేయనియదు. సరే ఇప్పుడు కేక్ ఎట్లా తయారు చేసామో చూద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలంటే చక్కెర, తర్వాత పాలు, నెక్స్ట్ మనం దేంతోనైతే తయారు చేస్తున్నామో ఆ బిస్కెట్ తీసుకోవాలి. మామ్స్ మ్యాజిక్ గుడ్ డే బిస్కెట్. మీరు ఏ బిస్కెట్ తోనైనా చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఈనో, మిగతా సోడా ఏం లేకుండా కూడా ఈనో పౌడర్తో అయితే చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి అందులో. సో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనకి మైదా పిండితోని చాలామందికి చేయడానికి రాదు కాబట్టి ఈ బిస్కెట్స్తోనైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. గుడ్ డే బిస్కెట్స్ కానీ, లేకపోతే హ్యాపీ బిస్కెట్స్, ప్యాలజీ బిస్కెట్స్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. మేమైతే మీకు ఈరోజు అయితే చేసి చూపిస్తాము. ఓకేనా, మరి చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం అయితే బిస్కెట్ వేసుకోవాలి. అందులో నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు చేసుకొని ఇప్పుడు గుడ్డ బిస్కెట్స్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. నాకు ఎన్ని కావాలని అనుకుంటే నేను వేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే వేసేసినాము, ఇంకొకటి కూడా వేస్తున్నాము. ఇట్లా కట్ చేసుకొని వేసేయచ్చు. ఇరగొట్టుకొని వేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే బిస్కెట్స్ విరగొట్టుకొని వేసుకోవాలా. ఇప్పుడు ఇందులో ఇగో మేము ఇట్లా అయితే విరగొట్టుకున్నాం బిస్కెట్స్ని. ఇప్పుడు ఇందులో తగినంత చక్కెర, ఆల్రెడీ బిస్కెట్స్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి, కొద్దిగా చక్కెర ఆఫ్. ఒకవేళ స్వీట్ తినేటోళ్ళు ఉంటే స్వీట్ చక్కెర ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. ఇంకా కొద్దిగా చాలు. ఫస్ట్ అయితే ఇది మనము మిక్సీ పడదాం, పౌడర్ చేసుకుందాము. ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి. నేను ప్రెస్ చేస్తాను. తర్వాత ఇప్పుడు అయితే పౌడర్ చేసుకున్నాం. ఇది బిస్కెట్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలా. దీంట్లో నేను ఖాళీ బిస్కెట్ చుంచుకొని షుగర్ మాత్రమే వేసుకున్నా, మిగతా సోడా, పాలు, ఆయిల్ అవన్నీ ఏం వేసుకోలేదు. ఇందులోనే పాలు కొన్ని, సో తగినంత సోడా, ఈనో. ఇప్పుడు ఈనో కట్ చేసుకుంటున్నాను. చెయ్యి, మా పాపనే చేస్తాను కదా, చేయనియండి. మొత్తం వేసే ప్యాకెట్ ఓన్లీ కొంచెం ఇగో ఇలా పడ్డది, ఇది చూసి వేసుకోవాలి. కొద్దిగా ఇంకా కొద్దిగా చాలు. ఓకే, ఇప్పుడైతే ఎక్కువ కొంచెం పాలు పోయి కొద్దిగా పాలు మొత్తమా తగ్గినంత ఫస్ట్ చూసుకోవాలా. హాఫ్ కప్ అయితే పోయి ఫస్ట్. ప్రస్తుతం అయితే హాఫ్ కప్పు పాలు పోసినాను. అది మంచిగా ఏమంటారు ఫైన్ మిక్స్ అయిన తర్వాత, కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత చూసుకొని మనం మళ్ళీ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు తగ్గినంత ఆయిల్ పోసుకోవాలి. మొత్తం పోసుకోవాలి. హాఫే పోసుకో. ఆఫ్ చాలు. ఓకే, సో ఇది ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని వస్తాను. తర్వాత ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇది కేక్కి. ఇగో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ కోకో పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏం లేదు కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇగో ఈ హార్ట్ షేప్ది కేక్ది ఏదైతే ప్యాన్ ఉందో అందులో వేసుకుంటున్నాను. దానికి కొద్దిగా బటర్ కానీ, ఆయిల్ కానీ, గీ కానీ ఏదైనా మేమైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే కింద మాడిపోకుండా, అడుగంటకుండా, అతుక్కోకుండా ఉంటుంది ఇది రాసుకుంటే. ఇప్పుడు మా దగ్గర అయితే ప్రజెంట్గా బటర్ పేపర్ లేదు, ఉన్న A4 సైజ్ పేపర్ ఒకటి ఉంది కదా, దాన్ని ఇట్లా షేప్గా కట్ చేసి అయితే పెడతాము.
ఇప్పుడైతే ఇందాక A4 సైజ్ పేపర్ చూపించిన కదా బటర్ పేపర్ గురించి అని, ఇట్లా అయితే అది హార్ట్ షేప్ కి అయితే కట్ చేసుకున్నాము. సో దాన్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి లోపల. పైన అవసరం లేదు, జస్ట్ ఇట్లా పెట్టుకొని ఓకే ఇందులో వేసుకోవాలా? ఇట్లా వేసుకోవాలా. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలా మంచిగా. ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో పెట్టుకోవాలా. ఈ కుక్కర్ని ఇట్లా స్టవ్ పైన ముందే వేడి చేసుకొని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలా. అందులో దొడ్డుప్పు కానీ ఉష్క కానీ వేసుకొని పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ స్టాండ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, అదైతే పెట్టుకుంటున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత దాని మీద మనము కేక్ ఏదైతే బ్యాటర్ తయారు చేసినామో అది పెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మినిమమ్ టైము. దాని తర్వాత చూపిస్తా కేక్ రెడీ అయిన తర్వాత. ఇప్పుడు ఈ కేక్ అయితే మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని నేను పెట్టుకుంటున్నాను. అట్లా పెట్టుకొని విజిల్ లేకుండా కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే కేక్ రెడీ అయిందో లేదో చూసేద్దాం మూత చేసి. వావ్, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి అయితే ఇట్లా పెట్టి చూద్దాము. ఎస్, రెడీ అయిపోయింది కేక్, చూడొచ్చు మీరు. ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. బాగుంది కదా, హార్ట్ షేప్ సూపర్గా వచ్చింది. దీని ఒకసారి ప్లేట్లో వేసి అయితే చూపిస్తాము. చాలా ఈజీగా వచ్చేసారు చూసిరా. ఇట్లా బటర్ పేపర్ పెడితే చాలా ఈజీగా వస్తుంది. చూడండి, జస్ట్ ఇట్లా తీసేయాలంటే ఇట్లా పెట్టి. చూసిరా ఎంత బాగా వచ్చిందో కేక్, చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు పైనుంచి లైట్గా బాదంతో డెకరేట్ అయితే చేసుకుంటున్నాము. అలా ఖాళీగా ఉంచకుండా చూడ్డానికి బాగుంటుంది కదా అన్నట్టుగా. ఇది చాలా సింపుల్గా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువ కూడా పని పడుతుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా అయితే ట్రై చేసి చూడండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది గో కేక్ చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలాగే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మేము చేసిన కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.